నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు నేను ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు కూడా మొన్న అందరూ వచ్చి, "మీ వీడియోస్ బాగా చూస్తాను" అంటున్నారు. మరి చేస్తున్నారా అని అడుగుతాను ఎవరైనా. "చూస్తున్నాం నాని" అన్నారు. కానీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అడిగాను. "టైం లేదు నాన్న అసలు పిల్లలతో హడావిడి ఎక్కువైపోతుంది" అన్నారు. అందరూ పాపం అబోవ్ 50. సో, నాకనిపించింది కరెక్టే కదా అని. సో, నేనొకటి చూపిచ్చాను మీకు చైర్ మీద చేసుకునేది చూసారు కదా! అని చూసాం నాని మళ్ళీ చేపియి ఒకసారి అని అన్నారు. సో, మీ అందరి కోసం ఈ వీడియో మీ పేరెంట్స్‌కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూర్చున్న దగ్గరైనా చేసుకోవచ్చు. మీరెంత బిజీ స్కెడ్యూల్‌లో ఉన్నా, మీరు వర్కింగ్ మదర్స్ అయినా, మీరింట్లో ఉన్నా, మీకెప్పుడు టైం దొరికితే అప్పుడు ఎవ్రీ 2, 3 అవర్స్‌కి ఒకసారి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే తిన్నాక మనం యోగా చేయడానికి ఒక 2:30 గంటల గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ప్రాణాయామకైతే హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉన్నా చాలు. సో, నేను మీకు అన్నీ చూపిస్తాను. బీపీ ఉన్నా, అన్ని రకాలుగా కూడా మంచిది. సో, మీరు మెడికేషన్స్ ఆపాల్సిన పని లేదు. మెడికేషన్స్ యూజ్ చేస్తూ అయినా మీరిప్పుడు నేను చూపించేటియి అన్నీ చేస్తే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, మీ పేరెంట్స్‌కి కంపల్సరీ ఫార్వర్డ్ చేయండి. చూడమనండి. ఫస్ట్ మీరు కూర్చున్న దగ్గరే మీరు కంఫర్టబుల్‌గా కూర్చోండి. ఇలా కంఫర్టబుల్‌గా కూర్చున్నా సరే, ఎనకాల నడుము ఆనించుకొని కూర్చొని కానీ కొంచెం లోపల కూర్చుంటే నడుము స్ట్రెయిట్ వస్తది మనకి. ప్రాణ ఫ్లో అంతా మంచిగా ఉండాలనమాట. మన ప్రాణ ఎనర్జీ ఫ్లో ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో బాడీలో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో, మీరు అందుకే అబ్జర్వ్ చేయండి. మన పోస్చర్ సరిగ్గా లేనప్పుడు ఎప్పుడైనా సరే మనకు మెంటల్‌గా కొంచెం ఎక్కువ కోపం వస్తా ఉంటది. చిరాకులో ఎక్కువ ఉంటాం. సో, అట్లా చాలా డిస్టర్బెన్సెస్ వస్తా ఉంటాయి. సో, మనకి పోస్చర్ కరెక్ట్‌గా ఉంటే బాడీలో నొప్పులు రాకుండా ఉంటాయి. ఎనర్జీ ఫ్లో కూడా కరెక్ట్‌గా ఉంటుంది. సో, లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర. నాడీ శోధన్ ప్రాణాయామం, అనులోమ్ విలోమ్ ప్రాణాయామం అంటారు. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. బీపీ, లో బీపీ, హై బీపీ ఉన్న దీనికి రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. సో, హ్యాపీగా చేసుకోవచ్చు. సో, లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్‌హేల్, క్లోజ్, రైట్ ఎక్స్‌హేల్. మళ్ళీ రైట్ ఇన్‌హేల్, లెఫ్ట్ ఎక్స్‌హేల్. ఇది 1 రౌండ్ అనమాట. ఇలా మనం మల్టిపుల్ రౌండ్స్ తీసుకుంటాం. మనం కంటిన్యూయస్‌లీ 5-6 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ మొత్తం నోస్ నుంచి రావాలి. మౌత్‌తో సంబంధమే లేదు. సెకండ్ వచ్చేసి మనం ఎంత ఇన్‌హేల్ తీసుకుంటున్నామో మొత్తం ఎక్స్‌హేల్ అయిపోయేలాగా చూడండి. 5 సెకండ్స్ ఇన్‌హేల్ వస్తే 5 సెకండ్స్ కంప్లీట్ ఎక్స్‌హేల్ అయిపోవాలి. ఏం మిగిల్చకూడదు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు మీరు కంఫర్టబుల్‌గానే కూర్చోండి. కొంచెం ముందుకొచ్చినా సరే జస్ట్ స్లోలీ హ్యాండ్స్ ఫార్వర్డ్ తీసుకొని అప్ డౌన్ రొటేషన్స్ 10 రౌండ్స్ తీసుకోండి అన్నీ కూడాను. క్లాక్ వైస్ రివర్స్ డైరెక్షన్. మీకు బొక్కల్లో కూడా నొప్పులు ఉంటాయి కదా! బాగా రిలీఫ్ వస్తది. అవన్నిటికి కూడా నేను ఈరోజు చెప్తాను. ఎక్సర్‌సైజ్‌లు అయిపోయిన తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని రిలాక్స్ చేసుకోండి. షోల్డర్స్ రిలాక్స్. షోల్డర్స్ రిలాక్స్. వెరీ నైస్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ తీసుకొని చాలా స్లోగా మొబిలిటీ పెరగడానికి స్లోగా నెక్ చుట్టూ తిప్పేసేయండి హ్యాండ్స్. స్లోగా 5. మళ్ళీ సేమ్ రివర్స్. ఈ హ్యాండ్ మీద కూడా స్టార్ట్. 1, 2, 3, 4, 5. స్లోగా హ్యాండ్స్ రెండు బ్యాక్ సైడ్ తీసుకొని రిలాక్స్. రిలాక్స్. ఇన్హేల్ పైకి, ఎక్స్‌హేల్ చాలా స్లోగా చింటుతూ జస్ట్ స్లో రొటేషన్ తీసుకుని చాలా స్లోగా ఉంచండి. ఒక్కటి చాలు రొటేషన్స్. డౌన్. మళ్ళీ స్లోలీ రివర్స్. డౌన్. మళ్ళీ స్లోలీ సెంటర్. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్ తీసుకోండి. వెరీ నైస్. ఇప్పుడు స్లోలీ హ్యాండ్స్ రెండు ఫార్వర్డ్ తీసుకొని ఇన్హేల్, కొంచెం ముందుకు జరగండి. కంఫర్టబుల్గానే కొంచెం ముందుకి ఇన్హేల్ చేసుకుంటూ స్లోలీ మీకు ఎంత కుదిరితే అంత. మీరు జస్ట్ నడుము మీద చేయి పెట్టేసుకోండి. మొత్తం ఇలా అనుకుంటే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ చేయి జస్ట్ చైర్ని పట్టుకొని ఈ చైర్ జస్ట్ మీకు ఎంత కుదిరితే అంత సైడ్ తీసుకోండి. డైజెషన్ అవ్వడానికి మంచిది. ప్యాంక్రియాస్కి, లివర్కి కూడా మంచిది. మనకి చిన్న స్పైనల్ ట్విస్ట్ అన్నీ. సో ఆ స్పైనల్ ట్విస్ట్ని యాడ్ చేస్తున్నాను మీకు. మళ్ళీ ఇన్హేల్,
ఎక్స్హేల్ సెంటర్. మళ్ళీ ఇన్హేల్, exhale center. Inhale, exhale center. 4 rounds చాలు మనకి. 4 rounds తీసుకున్న తర్వాత స్లోగా కాలు టోస్, ఆన్ టోస్, డౌన్, ఆన్ యూర్ టోస్, మళ్ళీ స్లోలీ డౌన్. ఇది మీకు పాదాలకు కానివ్వండి, యాంకిల్స్కి కానివ్వండి, మోకాళ్ళకి, ఇవన్నిటికీ చాలా మంచిది. మనకి మీరు తిన్నాక కూడా ఇది ఎగ్జాక్ట్లీ ఈ ఒక్కటి ప్రాక్టీస్ చేసుకోండి ఒక 5 rounds. చాలా చాలా మంచిది. ప్రీ డయాబెటీస్, డయాబెటీస్ రేంజ్లో ఉన్న, వేరే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా ఇది ఒక 10 rounds తీసుకొని హాయిగానే అనిపించాలి మీకు. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకుని ఇంటర్లాక్ తీసుకుని మోకాలు కింద ఇంటర్లాక్ తీసుకొని స్లోగా లిఫ్ట్ చేయండి. మీకు కంఫర్టబుల్గానే ఉండాలి. మీకు ఒకవేళ ఈ చైర్ కాకుండా ఇలా నార్మల్ మనకున్న ప్లాస్టిక్ చైర్కి ఏదైనా పట్టుకోవడం అనుకుంటే ఇలా పట్టుకొని తీసుకున్నా సరే. మళ్ళీ స్లోలీ డౌన్, మళ్ళీ స్లోలీ పైకి వెళ్తుంది, డౌన్, అప్, డౌన్. వన్ లాస్ట్ రౌండ్ చూడండి. అప్, డౌన్. లేదంటే మీరు ఇక్కడైనా హోల్డ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం స్ట్రైట్ కూర్చొని కాళ్ళని, చైర్ కాళ్ళని హోల్డ్ చేసుకొని లిఫ్ట్ చేయండి. ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది మీకు. స్లోలీ డౌన్. మళ్ళీ వెరీ గుడ్. 2, హౌ మచ్ ఎవర్ యూ కెన్ అంతే తీసుకోండి, మీకు ఎంత కుదిరితే అంతే. మళ్ళీ 3, 4, చాలా స్లోగా పైకి. మళ్ళీ వన్ లాస్ట్ రౌండ్. 5, సెంటర్, రిలాక్స్, రిలాక్స్. మళ్ళీ స్లోలీ అప్ అండ్ డౌన్ తీసుకోండి. ఇప్పుడు ఒకటి చెప్తాను. మీకు మోకాలు నొప్పి ఉన్నప్పుడు కానీ, నడుము నొప్పి, మెడల నొప్పులు, మీకు ఎక్కడ నొప్పులు ఉన్నా క్యాస్టర్ ఆయిల్, ఆముదం అంటారు చూసారా, ఆముదం అప్లై చేయొచ్చు. లేదా నువ్వుల నూనెలో కొంచెం క్యాంఫర్ పౌడర్, మన దేవుని దగ్గర కర్పూరం పెడతాం కదా, సో కొంచెం మంచి క్వాలిటీ కర్పూరం కొంచెం తీసుకొని నువ్వుల నూనెలో యాడ్ చేసి కొంచెం వామ్ నూనె తీసుకున్నా మంచిది మనకి. ఇప్పుడు మోకాలు నొప్పి ఉంటే ఇలా రౌండ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మీకు ఇక్కడ నొప్పి ఉందా, ఇక్కడ నిద్ర సరిగా పట్టదు చాలామందికి. పెద్ద పాపం ఏజ్ పెరుగుతున్న కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు. సో ఏం చేస్తారంటే తిన్నాక ఒక 10-15 నిమిషాలు వాకింగ్ చేయండి. స్లో వాకింగ్, పనులు చేయకండి తిన్న వెంటనే. అలా చేస్తే కూడా మంచిది కాదు. కొంచెం పొట్ట వచ్చినట్టు అలా అవుతూ ఉంటుంది, బ్లోటెడ్ అవుతారు. అలా కాకుండా ఒక లవంగం ముక్కు నోట్లు వేసుకోండి, మంచిగా వాకింగ్ తీసుకోండి. ఒక 5-10 నిమిషాలు వాకింగ్ చేయండి. ఎందుకంటే మీరు వజ్రాసనాలో కూర్చోలేరు కాబట్టి ఒక 5 to 10 minutes, 15 minutes వాకింగ్ తీసుకోండి. నైట్ పడుకునే ముందు మీకు పాలు మంచిగా పడతాయి అనుకుంటే జస్ట్ ఇంత పాలల్లో ఇంతే పసుపు. ఎప్పుడైనా మనము పసుపు మంచిది, టర్మరిక్, పెప్పర్ మంచిది అంటే ఇంత వేసేసుకుంటూ ఉంటారు. పసుపు అలా అంతంత వేసుకోవాల్సిన పని లేదు. ఇంతే పసుపు చాలు. దాని గుణం దానికి ఉంటుంది, మనకు చాలా మంచి చేస్తుంది. ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ ఇంత పసుపు, ఇంత పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా పాలు మరిగిన తర్వాత ఆ పాలు పడుకునే ½ an hour ముందు తాగండి. మీకు ఒకవేళ పాలు పడవు అలా అనుకుంటే ఏం పర్వాలేదు, ఏదైనా మంచి వామ్ ఫుడ్ తినండి, కిచిడి లాంటి ఫుడ్స్ తినండి, కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. అరగడానికి, నొప్పులకి బాగా హెల్ప్ అవుతుంది. పడుకునే ముందు సేమ్ ఇప్పుడు నువ్వుల నూనెని పక్కన పెట్టేసుకొని జస్ట్ ఇలా మంచిగా మసాజ్ చేసుకోండి. మంచిగా నార్మల్ మసాజ్ చేసుకొని ఇలా ట్యాపింగ్ తీసుకోవడం, ఇలా మొత్తం కాళ్ళంతా ఇలా మసాజ్ చేసుకోండి, 2 కాళ్ళు. నిద్ర చాలా బాగా పడుతుంది మనకి. అండ్ పడుకునే ముందు ఏం బ్రెత్ తీసుకోవాలో చెప్తాను చూడండి. పడుకునే ముందు మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ బ్రెత్. జస్ట్ ఇన్హేల్ ఒక 4 seconds తీసుకోండి. ఇన్హేల్ 4 seconds, హోల్డింగ్ బ్రెత్ ఒక 2 seconds, ఎక్స్హేల్ 5 seconds ప్రయత్నం చేయండి. చూడండి. మనకు 1 రౌండ్ 2 రౌండ్లోకే మనకి ఇంత బిజీలో, ఇంత లైట్లలో కూడా నాకు కామింగ్గా అనిపిస్తుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీరు పడుకునే ముందు మీరైనా, మీ పిల్లలతో అయినా, నాలాంటి ఇంకా చిన్న పిల్లలు, పెద్దోళ్ళు అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది పడుకునే ముందు ప్రాక్టీస్ చేసుకోండి. చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుంది, నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. సో ఇవన్నీ ఫాలో చేసేసేయండి. ఫుడ్ కొంచెం కరెక్ట్గా తినండి, సరిపోతుంది. ఊరికే చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అందరు ఫుడ్ తిన్నాక పాపం మిగిలింది కొంత తింటూ ఉంటారు, లేకపోతే వేస్ట్ అయిపోతుంది, పడేయడం ఎందుకు అని చెప్పేసి 2-3 రోజులు తింటూ ఉంటున్నారు. నొప్పులు ఎక్కువ అవుతాయండి. అలా చేస్తే మళ్ళీ అనవసరంగా ఆల్రెడీ డైజెషన్ ఇలా తగ్గుతూ వస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ పవర్ అంతా. సో మీరు ఇంకా తగ్గిస్తున్నట్టు అవుతుంది. ఫ్రెష్ ఫుడ్డే ప్రిఫర్ చేయండి. సో కొంచెం మంచి వామ్ ఫుడ్ తీసుకోండి, మనకు చాలా మంచిది, మీకు చాలా అంటే చాలా మంచిది. సో చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళు చూస్తున్నట్టు అయితే డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నీ ఫాలో చేయండి.
నార్మల్ మీరు చూసినట్టు అయితే మీ పేరెంట్స్కి కంపల్సరీ ఇవి పంపించి వాళ్ళని ప్రాక్టీస్ చేసుకోమనండి. జస్ట్ ఈ వీడియో ఓన్లీ మీకోసమే చేస్తున్నాను. ఓం నాష్.